హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీస్ ఎలైట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో పాలక్ పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ప్రతిసారి రొటీన్గా ఏదో ఒక బిర్యానీ తింటూనే ఉంటాము. సో ఈరోజు డిఫరెంట్గా పాలక్ అండ్ పన్నీర్ తోటి బిర్యానీ చేసుకుందాం. ఈ పాలకూర కూడా మా గార్డెన్ నుంచి ఫ్రెష్గా కట్ చేసి తెచ్చిన పాలకూర. ఇది ఫ్రెష్ పాలకూరతో చేసుకున్న బిర్యానీ ఇంకా టేస్టీగా ఉంటుంది. సో అది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాలకూర చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. చక్కగా పెద్ద పెద్ద లీవ్స్ అన్ని కట్ చేసుకున్నామంటే మళ్ళీ చిన్న చిన్న లీవ్స్ అన్నీ కొన్ని రోజులకి పెరుగుతాయి. ఫస్ట్ పన్నీర్ వేసుకుందాం. దీంట్లో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/4 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ పెరుగు వేసుకుందాం. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకుందాం. నేను ఒక 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాం. చూసారు కదా చక్కగా పేస్ట్ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకుని ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. దాల్చిన, లవంగ, కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేసేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఉల్లిపాయతో వేయటం మూలంగా ఏమవుతుందంటే ఉల్లిపాయతో పాటు అది కూడా వేగిపోతుంది. 1/4 స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. పాలకూర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాలకూర పేస్ట్ వేసుకుందాం. దీంట్లో కర్రీకి సరిపడా ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఒక 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. పాలకూర ఉడికేలోపు కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పన్నీర్ని వేసుకుని ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో పాలకూర తిప్పుకుంటూ ఉండాలి. ఇది కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ చేసుకుందాం. మనం రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేయకుండా డైరెక్ట్ వేసినట్టయితే ఆ పీసెస్ స్ప్లిట్ అయిపోయి అన్నంలో కలిసిపోతుంది. అలా కాకుండా పన్నీర్ పీస్లానే ఉండాలి అంటే మనం చక్కగా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మ్యారినేట్ కూడా చేసి పెట్టాం కదా, సో ఇప్పుడు పీస్ కూడా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేద్దాం. పాలకూరలో 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఈ పన్నీర్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాం. జాగ్రత్తగా కలుపుకుందాం, పన్నీరు కట్ అవ్వకుండా. ఇప్పుడు గ్రైండ్ చేసాం కదా, దాంట్లోనే వాటర్ వేసేసి ఆ వాటర్ పోస్తున్నాను. 2 కప్స్ బియ్యం వేసాను, 3 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఇదే మనం ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెట్టుకున్నట్టయితే 1:2 వేసేసుకోవచ్చు. అలాగే ఇంకో 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఆల్రెడీ 1/4 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ వాటరు బియ్యం అన్నిటికీ సరిపడేట్టుగా ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం. మీకు ఇలా గరిటలో లిక్విడ్ తీసుకున్నప్పుడు ఆయిలీగా ఉంది కదా, ఇలా ఆయిలీగా ఉందంటే ఆయిల్ సరిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్ లిడ్ పెట్టేసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. 2 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో ఒక 2 మినిట్స్ ఉంచి అప్పుడు ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామా.
గ్రీన్గా మధ్యలో పన్నీర్ పీసెస్ కనిపిస్తా. వావ్, చూడండి ఎంత బాగుందో. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నా ఫర్దర్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.